మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. కొద్ది మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విని ఆశీర్వాదకరంగా మన గృహాలకి మనం వెళ్దాం. గత 2 వారాలుగా హదస్సా జీవిత చరిత్రను మనం ధ్యానం చేస్తున్నాం. యూట్యూబ్లో కూడా మనము క్రూరుడైన మనిషిని మార్చినటువంటి హదస్సా, క్రూరుడైన వ్యక్తిని మార్చినటువంటి హదస్సా జీవిత చరిత్రని అప్లోడ్ కూడా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం పార్ట్ 3లో ఉన్నాం. ఇప్పటికే పార్ట్ 1, పార్ట్ 2 ముగించుకొని పార్ట్ 3లో మనం ఉన్నాం. పార్ట్ 1, పార్ట్ 2 వింటున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పార్ట్ 3 ఈరోజే వచ్చిన వారు కూడా ఇక్కడ ఉన్నారు. కంగారు పడకండి. పార్ట్ 1కు మీరు లేకపోయినా, పార్ట్ 2కు మీకు లేకపోయినా, వారి ఎంతో కొంత మీకు అర్థమయ్యేలాగున మీకు ఈరోజు నేను వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. పార్ట్ 1లో అహష్వరోషు యొక్క తండ్రి దర్యావేషుని గురించి ధ్యానం చేశాం. పార్ట్ 1లో దర్యావేషు వస్తీ గురించి మనము పార్ట్ 1లో చూసాం. పార్ట్ 2లో అహష్వరోషు గురించి మాత్రమే ధ్యానం చేశాం. మీకు గుర్తుందా? దర్యావేషుని గురించి. అహష్వరోషు ఎస్తేరు గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి వ్యక్తి అహష్వరోషు. అతని తండ్రి పేరు దర్యావేషు. అతని జీవితాన్ని ధ్యానం చేశాం పార్ట్ 1లో. ఆ దర్యావేషు జీవితం అలా ముగియడంతో ఎగ్జాక్ట్లీగా అహష్వరోషు గద్దెనెక్కుతాడు. గద్దెనెక్కిన వెంటనే విందును ఏర్పాటు చేస్తాడు. ఈ విందులో ఏం జరిగింది? 187 రోజులు జరిగినటువంటి ఈ విందులో వస్తీ తొలగించబడుతుంది. ఈ 187 దినాలు జరిగినటువంటి ఈ విందులో, ఈ అద్భుతమైన విందు మీకు వివరించిన విందు ఎంత గొప్పగా జరిగిందో అనేది. ఈ అద్భుతమైన విందులో వస్తీ తొలగించబడింది, వస్తీ తీసివేయబడింది. వస్తీ తీసివేయబడిన తర్వాత అసలు ఆ విందు ఏర్పాటు చేయడానికి గల కారణాలు కూడా మీకు చెప్పాను. జాగ్రత్తగానండి. విందు ఎందుకు ఏర్పాటు చేశాడు అహష్వరోషు? 187 దినాలు విందు ఏర్పాటు చేయబడింది. మనకు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా కూడా విందును గురించి రాయబడి ఉంది. ఈ 187 దినాలు విందు అహష్వరోషు ఎందుకు ఏర్పాటు చేశాడు? తన తండ్రి అయిన దర్యావేషు గ్రీకు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గ్రీకు మీద యుద్ధం చేశాడు. యుద్ధంలో దర్యావేషు ఓడిపోయాడు. ఓటమి పాలైనటువంటి దర్యావేషు ఆ తదనంతరం మరణిస్తాడు, చనిపోతాడు. చనిపోయిన తర్వాత దర్యావేషుకు బదులుగా గద్దెనెక్కి కూర్చున్నవాడే అహష్వరోషు. 486 క్రీస్తు పూర్వం అహష్వరోషు గద్దెనెక్కి కూర్చోవడంతోనే ఒక పెద్ద విందును ఏర్పాటు చేస్తాడు. 187 దినాలు ఈ విందు ఏర్పాటు చేస్తాడు. ఎందుకు విందు అని కూడా మనం ఆలోచిస్తే దాని గురించి కూడా మీతో మాట్లాడాను. రాజులు ఒక ప్రాంతాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఆ కాలంలో చక్రవర్తులు వేరే ప్రాంతాల మీద యుద్ధం చేసేటప్పుడు ఒక పెద్ద విందులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విందయ్య అంటే, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు మరలా క్షేమంగా తిరిగి వస్తారో రారో అన్న నమ్మకాలు ఉండవు కనుక, యుద్ధానికి వెళ్ళిన వారు ప్రాణాలతో వస్తారా రారా అనే నమ్మకాలు లేవు కనుక, యుద్ధానికి వెళ్ళేటప్పుడే ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కలిసి విందులు ఏర్పాటు చేసుకుంటారు. ఆ కాలపు చక్రవర్తులు విందులు ఏర్పాటు చేసేవారు.
అలాగే ఈ అహష్వేరోషు కూడా 187 దినాలు ఒక అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడు. ఆ విందు వెనకలో ఒక పెద్ద కుట్ర ఉంది. ఆ విందు వెనకలో ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఆ విందు వెనకలో ఒక పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. ఏంటా స్కెచ్, ఏంటా ప్లాన్ అంటే, తన తండ్రి అయిన దర్యావేషు ఎథెన్స్ అనబడిన గ్రీకు ప్రాంతాన్ని జయించలేక ఓడిపోతే అహష్వేరోషు ఈ 187 దినాలు విందు ఏర్పాటు చేయడంలో దాని వెనకలు ఉన్నటువంటి ప్లాన్ స్కెచ్ ఏంటంటే, తన తండ్రి జయించలేని గ్రీకు సామ్రాజ్యాన్ని తను జయించాలని. తన తండ్రి ఏ గ్రీకు సామ్రాజ్యం మీద తన ఆధిపత్యాన్ని చలాయించలేకపోయాడో ఆ గ్రీకు ప్రాంతాల మీద, ఆ గ్రీకు పట్టణాల మీద తన ఆధిపత్యాన్ని చలాయించి ఆ గ్రీకు ప్రాంతాలను, పట్టణాలను తన హస్తగతము చేసుకోవాలన్న ఉద్దేశముతో అహష్వేరోషు 187 దినాలు ఒక గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. గ్రీకుల మీద యుద్ధం చేయడానికి, గ్రీకుల్ని తమ స్వాధీనంలో ఉంచుకోవడానికి, గ్రీకుల మీద దండయాత్ర చేయడానికి గాను ముందు విందు ఏర్పాటు చేశాడు అహష్వేరోషు. ఏం జరిగింది ఆ విందులో? మనోడు కుతికిలికాడికి తాగేశాడు. తాగవలసిన దానికంటే అధిక మోతాదులో తాగేసి అర్థం కాని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఏం చేశాడు? తన భార్య అయిన వస్తిని క్యాట్ వాకింగ్కి రమ్మన్నాడు. ఏ వాకింగ్ అది? క్యాట్ వాకింగ్ అయినా ఫ్యాషన్ షోకి రమ్మన్నాడు. మేమందరము తాగి తూగుతుంటాము. మేమందరం తాగి తూగుతూ ఊగుతుంటాము. ఇప్పుడు వస్తీ ఎలా రావాలి? క్యాట్ వాక్ చేసుకుంటూ రావాలి. వస్తీ యొక్క అందాలు చూపించడానికి. ఎవరికి? త్రాగుబోతు మొహమోళ్ళందరికీ. అక్కడ తాగున్నారు, ఒక్కొక్కళ్ళు భయంకరంగా తాగి తూలుతున్నారు. ఆ త్రాగుబోతులందరికీ ఇప్పుడు ఎవరిని చూపించాలంట? వస్తీ యొక్క అందం చూపించాలంట. అందుకుగాను అహష్వేరోషు వస్తీని రమ్మన్నాడు. క్యాట్ వాకింగ్లు, ఈ ఫ్యాషన్ షోలు అంతా జాతనయ్య అనేది మన తల్లి వస్తీ. గుణవతిరాలైన స్త్రీ గనక ఈ క్యాట్ వాకింగ్లు, ఈ ఫ్యాషన్ షోలు మనకెట్టో. మనది పద్ధతి కలిగిన కుటుంబం నుంచి వచ్చా. ఈ క్యాట్ వాక్లు, ఈ ఫ్యాషన్ షోలు, పొట్టి డ్రస్సులు, ఇవన్నీ కుదరవు. చినిగిపోయిన డ్రస్సులు, చింతకాయడు, ఇవన్నీ ఏమి లేవు. ఇవి మనకు కుదరదు, ఇవి మనకు సెట్ కావు, మనం రానని చెప్పేసింది వస్తీ. రాకపోతే బంగారు పోద్ది, పర్వాలేదు. రాకపోతే అధికారం పోద్ది, పర్వాలేదు. రాకపోతే రాజ్యంలో నుంచి తోలేస్తారు, పర్వాలేదు. రాకపోతే లేపేని కూడా లేపేసే అవకాశం లేకపోదు. కోపం వస్తే చక్రవర్తికి చంపేస్తాడు. నేను పిలిస్తే రావట్లేదంటే అది ఎంత గొప్పది, ఎంత గర్విష్ఠులని చంపేసే ఆస్కారం కూడా లేకపోలేదు. అయినా పర్వాలేదు, నా అందం నా భర్త గారికి తప్ప మరి ఎవ్వరికి చూపించనన్నదే వస్తీ. నా మీద నా భర్త హస్తమే పడాలి, నా మీద నా భర్త చూపే పడాలి, నా మీద నా భర్త దృష్టి ఉండాలి. నా అందము వేరే ఎవ్వరు కనబడనివ్వకూడదు. నా ఏరే వ్యక్తుల దగ్గర నేను ప్రదర్శించుకోవడానికి, ఆ ప్రదర్శించుకునేంత క్యారెక్టర్ లేనిదని నేను కాదని తేల్చే చెప్పేసింది చక్రవర్తి మొహాన్నే. దాంతో మనోడికి కోపం వచ్చి మనోడు ఏం చేశాడంటే తనకు తానుగా నిర్ణయం ఎప్పుడు తీసుకోలేడు. 2 పార్టులుగా వింటున్న వాళ్ళకి తెలుస్తుంది. తనకు తానుగా మనోడు అహష్వేరోషు తనకు తానుగా నిర్ణయం తీసుకోలేడు. మనోడు ఎప్పుడు అనదర్ పర్సన్స్ మీద డిపెండ్ అవుతాడు. పరన్నజీవి, స్వయంజీవి కాదు మనోడు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు. పక్కనే ఉన్నాడు సలహాదారుని అడిగాడు. అతని పేరు మెమోకాన్ అడిగాడు. వస్తీని పిలిచాను కదా, రాలేదు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి?
మనోడికి మెమోకానికి వస్తు మీద కుతికిలు కాడి కోపం ఉన్నట్టుంది. అందుకని చెప్పి మెమోకాన్ ఏం చేశాడంటే, ఏం లేదు సార్, ఏం లేదు, వస్తిని ఇక్కడి నుంచి తరింగొట్టేయండి, ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేయండి, ఇంకెన్నటికీ మరలా వస్తీ రాకుండా మీ ఉంగరం వేసి ముద్రేసేయండి, మీరు శుభ్రంగా వేరే వివాహం చేసుకోండి. ఎంత గొప్ప సలహా ఇచ్చాడో! సలహా చూడు ఎలాంటిది ఇచ్చాడు. ఎవడైనా సలహా ఇస్తే ఇద్దరిని కలపాలి, ఇద్దరిని ఒక్కటి చేయాలి. అలాంటి సలహా ఇస్తాడు ఎవడైనా ఇస్తే. ఈడు చూడు ఎంత కాడికీడు ఎడగొట్టాలన్న ఆలోచన సలహాలో ఇస్తున్నాడు. ఎంత కాడికి ఎడగొట్టాలి సార్. తప్పేదో అయిపోయిందిలేండి సార్, వస్తీ అమ్మగారిది తప్పు అయిపోయిందిలేండి, పాపము ఇంతమంది త్రాగుడు మధ్యలోకి రావడానికి ఆవిడ ఇష్టపడలేదులేండి, ఆ త్రాగుడు బోతుల మీదకి ఎట్లొచ్చి వస్తుంది, కరెక్ట్ కాదు కదా సార్, మీరు అడగడం కూడా కొంచెం ఆలోచించ. ఇట్టుంటే మళ్ళీ రాజుని ఏమన్నాడు చెప్పు, అలాగే మెమోకాన్ అనేవాడేమో. ఈడేం చేశాడు, మెమోకాన్ ఏం చేశాడు, సలహా ఎలాంటి సలహా ఇస్తున్నాడు, ఎలాగైనా రాజుగారి నుంచి వస్తీని దూరపరచాలన్న సలహానే ఇస్తున్నాడు. దూరపరచాలని సలహా ఇచ్చాడు. మెట్టుకు మనోడు భార్య విషయంలో ఎవరి సలహా తీసుకున్నాడు, మెమోకాన్ సలహా తీసుకున్నాడు. అంటే ఈడి భార్య గురించి ఈడికే తెలియదు. ఇంతటి పరమమూర్ఖుడు, ఈడితో యాగాలు ఇప్పుడు వేస్తే పరమమూర్ఖుడు. ఈడి భార్య గురించి ఈడికి అవగాహన లేదు, వీడి భార్య గురించి వీడికే స్పష్టత లేదు. తన భార్య గురించి మెమోకానికి ఎక్కువ తెలుస్తుందా, తనకు ఎక్కువ తెలుస్తుందా, అహశ్వరోష్కి ఎక్కువ తెలుస్తుందా, మెమోకానికి ఎక్కువ తెలియాలా? మరి ఈ మెమోకాన్ అడిగితే కూడా ఏం చెప్తాడు, కనీసము వస్తీ యొక్క ఆవరణంలోకి వెళ్ళడానికి కూడా లేదు అవకాశం ఎక్కడికి, మెమోకానికి. ఎందుకంటే అక్కడ షండులు ఉంటారు, అదే నఫుంసకులు ఉంటారు, కాపలా కాస్తా. అలాంటి మెమోకానికి తన భార్య గురించి ఏం తెలుస్తుంది? పోయి మెమోకాన్ని అడిగాడు, వాడు సరైన సలహా ఇచ్చాడు. దాంతో వస్తిని రాజ్యంలోంచి తోలగొట్టేశాడు, వెళ్ళగొట్టేశాడు, పంపించేశాడు. అన్నట్టుగానే ఉంగరం వేసి ఇంకెన్నటికి రాకూడదని ఉంగరం వేసి ముద్రేసి పంపించేశాడు. ఒక్కసారి రాజు ఉంగరంతో ముద్రేస్తే ఇంకా దాన్ని ఎవ్వడు మార్చలేడు. పారసిక రాజుల కాలంలో ఉన్నటువంటి శాసనం అది. రాసేసాడు, ముద్రేసేసాడు, ఇంక అయిపోయింది, ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పేశాడు. అక్కడితో మనకు 1వ అధ్యాయం పూర్తయిపోద్ది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, మనోడు 187 దినాలు విందు ఏర్పాటు చేశాడు. ఎందుకు ఏర్పాటు చేశాడు చెప్పండి? గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళాలా, గ్రీకుల మీద యుద్ధానికి వెళ్ళాలా. ఇదే గ్రీకుల మీదకి అహశ్వరోషు తండ్రి అయిన దర్యావేషు యుద్ధానికి వెళ్ళి ఏమయ్యాడు, ఓటమి పాలయ్యాడు. దానికి కక్ష సాధింపుగా, దానికి పగ తీర్చుకునే విధంగా ఎలాగైనా గ్రీకులు మరలా ఎలాగైనా గ్రీకుల మీద పట్టు సాధించాలన్న ఉద్దేశంతోనే అహశ్వరోషు 187 దినాలు విందు ఏర్పాటు చేశాడు. విందు అయిపోయింది, విందులో వస్తీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అహశ్వరోషు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు, గ్రీకు మీదికి యుద్ధానికి బయలుదేరాడు. 20 లక్షల సైన్యం, 4000 యుద్ధ నౌకలను వెంటేసుకొని గ్రీకుల మీదికి యుద్ధానికి వెళ్ళిపోయాడు అహశ్వరోషు. 20 లక్షల సైన్యముతో 4 లక్షల యుద్ధ నౌకలతో యుద్ధానికి దిగినటువంటి అహశ్వరోషుని ఎదుర్కోవడానికి గ్రీకులు గ్రీకులు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రీకులందరూ ఒక్కటి అహశ్వరోషు మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధములో అహశ్వరోషు ఏమవుతాడు, గెలిచి ఓడిపోతాడు. ఈ యుద్ధములో అహశ్వరోషుని చితక బాది గ్రీకులు ఓడించి కొట్టి తరుముతారు. అహశ్వరోషుని తరుముతారు.
అహష్వేరోషు వారి దెబ్బకు తట్టుకోలేక పారిపోయి వెనుకకు తిరిగి వచ్చి రాజ్యంలో కూర్చొని తన కోపమంతా చల్లారిపోయింది. గ్రీకుల మీద ఓడిపోయాడు కదా, గ్రీకుల మీద అపజయపాలయ్యాడు కదా, ఎంతో ఆర్థిక నష్టం జరిగింది, ఎంతో సైన్య నష్టం జరిగింది, ఎన్నో పోగొట్టుకున్నాడు. అవమానం, నింద, ఈ బాధలన్నిటి మధ్యలో రాజ్యంలో కూర్చొని కొన్ని రోజులు అలా 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 గడిచిపోయిన తర్వాత తన కోపమంతా, తన ఆగ్రహం అంతా చల్లారిన తర్వాత ఇప్పుడు మనోడికి మరలా ఎవరు గుర్తొచ్చారు? మరలా పోగొట్టుకున్న భార్య గుర్తొచ్చింది. ఆ మెమోకాన్ సలహా ఈయన పోగొట్టుకున్నాడే, తన భార్య అయిన వస్తీ, ఇప్పుడు మరలా ఆవిడ గుర్తొచ్చింది. పోయి తెచ్చుకుందామంటే కుదరదు. ఎందుకు? ఉంగరం వేసి ముద్రేసి శాసనం వెళ్ళిపోయింది. ఒక్కసారి రాజు ఉంగరం వేసి ముద్రేసిన తర్వాత దాన్ని ఇంకెవడో మార్చలేడు. ఈలోకి మరలా ఇంకొకరిని అడిగాడు సలహాదారుని. వీడికి చెప్పాను కదా, వీడికి ఎవడో ఒకటి సలహా ఇస్తూనే ఉండాలి. వీడి ఏ నిర్ణయాలు తీసుకోలేడు. మరలా ఇంకొకరిని అడిగాడు. ఈసారి యవనస్తుని అడిగాడు సలహా. నేను 2వ అధ్యాయం 1వ వచనాల్లో ఉన్నా. ఈసారి యవనస్తుని అడిగితే ఈసారి వాళ్ళు ఏం చెప్పారు? ఆయా ఈ 127 సంస్థానాలలో ఉన్నటువంటి కన్యకలందరినీ పోగు చేసి ఒక్కొక్క కన్యక నీ దగ్గరికి రావాలి. 300 మంది కన్యకలను పోగు చేస్తారంట. ఒక్కొక్క కన్యక ఒక్కొక్క రోజు నీ దగ్గరికి రావాలి. ఈ 300 కన్యకలలో నీకు ఏ కన్యక నచ్చితే ఆ కన్యకే వస్తీకి బదులుగా రాణి. ఇది యవనస్తులు ఇచ్చిన సలహా. ఈ సలహా మనోడికి ఏమనిపించింది? అనుకూలమనిపించిందంట. అహష్వేరోషుకి సలహా అనుకూలమనిపించిందంట. అంతటితో రాజ్యంలో ఒక అనౌన్స్మెంట్ వెళ్ళిపోయింది. ఏంటి అనౌన్స్మెంటు? ఎక్కడెక్కడున్న కన్యకలందరినీ రాజు యొక్క అంతఃపురంలోకి ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారు. రాజు యొక్క అంతఃపురంలోనికి ఎక్కడెక్కడున్నటువంటి కన్యకలందరినీ పోగు చేస్తున్నారు. ఆ సమయానికి వాళ్ళల్లో యూదురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరే హదస్సా. మీరు ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషను కోటనులో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దుకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనుచు ఉండెను. ఆవిడ తండ్రి పేరు మనకు అదే 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. మొర్దుకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తె యగు ఎస్తేరు. ఎస్తేరు గారి తండ్రి పేరు అబీగాయిలు. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వారు. యూదుల మీద బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ దాడి చేస్తే ఆ దాడి చేసి వారందరినీ బబులోనికి చెరకు తీసుకొచ్చినప్పుడు ఆ బానిసలుగా వచ్చిన వారిలలో అబీగాయిలు ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? ఎస్తేరు యొక్క తండ్రి పేరు చెప్పండి.
అబిగాయిలు. వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ బబులోను సామ్రాజ్యంలోకి వీళ్ళు ఎలా వచ్చారయ్య అంటే, ఒకప్పుడు యూదుల మీద దాడి చేశాడు బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్. దాడి చేసి వాళ్ళందరిని ఎక్కడ తీసుకొచ్చాడు? బబులోను చెరకు బానిసలుగా తీసుకొస్తుంటే, వాళ్ళల్లో బానిసలుగా తీసుకురాబడిన వారిలో ఒక్కడే అబిగాయిలు. ఆ అబిగాయిలు యొక్క కుమార్తె హదస్సా. అబిగాయిలు యొక్క కుమార్తె హదస్సా. ఆ తర్వాత కాలక్రమంలో తన తండ్రి చనిపోతాడు. అబిగాయిలు తన తండ్రి ఎప్పుడైతే చనిపోతాడో ఎస్తేరు ఒంటరైపోద్ది, హదస్స ఒంటరిదైపోద్ది. అలాంటి సమయంలో వరసకు అన్న మొర్దుకై, అన్న పిన్న తండ్రి అంటే పెదనాన్న, చిన్నాన్న, వరుసకి అన్నయ్య. ఈ అన్న అనబడినటువంటి మొర్దుకై ఈ హదస్సాను తీసుకొని చిన్ననాటి నుంచి ఆమెను పెంచడం ప్రారంభించాడండి. తండ్రిని కోల్పోయింది ఈ హదస్స. జాగ్రత్తగానండి, తండ్రిని కోల్పోయిన హదస్స బానిసగా వచ్చి ఉంది. బానిసగా వచ్చినటువంటి హదస్స తన అన్న జాగ్రత్తగా ఈ హదస్సును పెంచుతూ వచ్చాడు. ఈ హదస్స కూడా అన్న అడుగుజాడలో నడిచింది. అన్న మాటను జవదారిపోయినది కాదు. తండ్రి లేడని చెప్పి, తల్లి లేదని చెప్పి తను ఖండించేవాళ్ళు, గద్దించేవాళ్ళు, తన జీవితాన్ని బాగు చేసేవాళ్ళు, తను పట్టించుకునేవారు ఎవరు లేరే. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతాను అనుకోలేదు ఈ హదస్స. నాకు అప్పగించబడినటువంటి నా అన్నున్నాడు, ఇతనే నా తండ్రి, ఇతనే నా తల్లి, ఇతను అడుగుజాడలో నేను నడవాలి, ఇతని బాటలో నేను నడవాలని నడుము కట్టుకొని అన్న గీచిన గీతను దాటిపోకుండా జాగ్రత్తగా అన్న చెప్పినట్టే అన్న అడుగుజాడల్లో బ్రతికింది హదస్స. సౌందర్యవంతి, క్యారెక్టర్ లోపము లేనిది, అద్భుతమైన స్త్రీ. అన్న అడుగు జాడల్లో తనేంటో తనకు తెలుసు. నా అన్నే నాకు లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుందో అన్న తనకు తెలుసు. నా అన్న నన్ను ఆదరించకపోతే నా జీవితం ఏమైపోతుందో తనకు తెలిసి తన అన్న అడుగు జాడల్లోనే తల్లిదండ్రులు లేనప్పటికీ తన జీవితాన్ని గడుపుకుంటూ బ్రతుకుతూ అలా ఆ జనసంద్రములో వారు జనజీవన శైలిలో వారు కూడా జీవితాన్ని గడుపుకుంటూ బ్రతుకుతూ జీవిస్తుండేవాళ్ళండి. అలా జీవిస్తుండేవాళ్ళు. ఒకరోజు 127 సంస్థానాల ఒక అనౌన్స్మెంట్. ఏంటి అనౌన్స్మెంట్? కన్యకలందరినీ అంతఃపురములోనికి సమకూరుస్తున్నారు. కన్యకలందరినీ అంతఃపురములోనికి సమకూరుస్తున్నారు. ఎందుకు? అహశ్వరోషు యొక్క అహశ్వరోజుకి ఏం కావాలా? రాణి కొరకు కన్యకలందరినీ సమకూరుస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పనా, పొరపాటున వినండి, జాగ్రత్తగా వినండి. అహశ్వరోషు గారికి రాణి కొరకు కన్యకలందరినీ సమకూరుస్తున్నారు. వారందరిలో తల్లి లేని, తండ్రి లేని, బానిసగా వచ్చినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి, ధనిక కుటుంబంలో పుట్టి పేదరికంగా బ్రతుకుతున్నటువంటి, ధనిక కుటుంబంలో పుట్టింది ఎస్తేర్, హదస్స. కానీ జీవనం మాత్రము బానిసలుగా వచ్చారుగా. ఇక్కడ ధనికులుగా బ్రతకడానికి వీల్లేదు, బానిసలుగా వచ్చి ధనికులుగా బ్రతకడానికి వీల్లేదు. యోధారా దేశంలో ఉన్నప్పుడు ధనికులే, ఎక్కడికి వచ్చేసరికి పేదవాళ్ళుగా బ్రతుకుతూ బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఈవిడ కూడా ఈవిడ అందాన్ని బట్టో, ఈవిడ సౌందర్యాన్ని బట్టో అహశ్వరోషు ఎదుట నిలబడడానికి ఈవిడ కూడా ఏర్పరచబడింది. అహశ్వరోషు ఎదుట నిలబడడానికి ఈవిడ కూడా ఏర్పరచబడింది. పాపం ఈవిడికి పెద్ద
లోకపరంగా అన్నీ ఎరిగినావిడేం కాదు. తన అన్న అడుగుజాడలో నడిచింది, జాగ్రత్తగా తన జీవితాన్ని కట్టుకుంటూ వచ్చింది. బాహ్య ప్రపంచం మీద పెద్ద అవగాహన కూడా ఉన్నది కాదు. తల్లిదండ్రులు లేనిది, పేదరికంలో ఉన్నది, బానిసగా వచ్చింది. ఇప్పుడు ఎవరి ఎదుట పోయి నిలబడుతుంది? అహశ్వరోషు ఎదుట పోయి నిలబడుతుంది. అహశ్వరోషు ఎదుట నిలబడుతుంది. పొరపాటున కూడా అహశ్వరోషు కూడా హదస్స అనబడిన ఈ స్త్రీని రాణిగా ఎన్నుకోకపోతే ఈవిడ చాప్టర్ క్లోజ్. కన్యకలుగా అహశ్వరోషు దగ్గరికి వెళ్తారు. 300 మంది కన్యకలు ఏర్పరచబడతారని చెప్పాను కదా రాణి కొరకు. ఈ 300 మంది ఒక్కొక్క రోజు ఎవరి దగ్గరికి వెళ్తారు? అహశ్వరోషు దగ్గరికి వెళ్తారు. అహశ్వరోషు నచ్చని వారందరినీ ఉపపత్నులుగా వేరే చోటకు పంపించేస్తారు. 2వ అంతఃపురం అంటారు. షయజ్గజు అనబడిన నపుంసకుడికి రాజుగారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ స్త్రీని వెంటనే షయజ్గజు అనబడిన 2వ అంతఃపురంలో నపుంసకుల అధిపతికి అప్పగిస్తారు. మరలా రాజు పిలిచేంత వరకు ఇంకా ఆవిడ ఇక్కడికి వచ్చేదిలా, రాజు దగ్గరకు వచ్చేదిలా. సరే బయటికి పోయి బ్రతుకుదామన్నా కూడా ఛాన్స్ లేదు. ఉపపత్నికి ఇంక అక్కడే చచ్చిపోవాల్సిందే. తను బ్రతుకున్నంత దినాలు రాజు పిలవకపోతే ఉపపత్నిగా అదే 2వ అంతఃపురంలో షయజ్గజు దగ్గరే తమ జీవితాన్ని ముగించుకోవాల్సిందే. ఇది దయనీయమైన పరిస్థితి. రాజు దగ్గర అలాంటి పరిస్థితులు ఉంటాయి. 300 మందిలో ఒకటి హదస్స వెళ్ళి నిలబడింది. 300 మందిలో హదస్స వెళ్ళి నిలబడింది. ఇంతకు అహశ్వరోషు ఎలా అంటాడు? అహశ్వరోషు ఎలా అంటాడు? గత వారంలో మీకు చెప్పాను, మరొక్కసారి వివరిస్తాను చూడండి. ఎంతటి క్రూరుడో, ఎంతటి క్రూరుడో. ఈ అహశ్వరోషు ఎలా అంటాడయ్యా అంటే, గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు లిదియా అనబడిన ఒక ప్రాంతాన్ని దాటుకొని వెళ్ళాలి. క్రొత్తలు వచ్చున్నారు కనుక వాళ్ళకి అర్థం అవ్వాలని ఉద్దేశంతో చెప్తున్నా. ఇది మరలా అహశ్వరోషు క్రూరత్వం మనకు తెలియకపోతే ఎస్తేర్ క్యారెక్టర్కి అర్థం రాదు. మన పాయింట్ అది కనుక మీకు అర్థమయ్యేలా చెప్తాను. లిదియా అనబడిన ప్రాంతాన్ని దాటుకొని గ్రీకుల మీదకి యుద్ధానికి వెళ్ళాలి. లిదియా అనబడిన ప్రాంతంలో పైథియస్ అనబడిన ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఇతనికి 5 కుమారులు. ఈ 5 కుమారులు కూడా అహశ్వరోషు యొక్క సైన్యములోనే ఉంటుండేవాళ్ళు. వినాలా? వీళ్ళు నన్ను త్వరగా మంది తీసుకెళ్ళిపోండి బయటికి, అస్సలు డిస్టర్బ్ ఏం చేయదు. వెళ్ళిపోండి. వినండి. ఈ పైథియస్ లిదియా ప్రాంతాన్ని దాటి ఆ గ్రీకుల మీద యుద్ధం చేయాల. లిదియా ప్రాంతంలో పైథియస్ అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతనికి 5 కుమారులు ఉన్నారు. ఈ 5 కుమారులు అహశ్వరోషు యొక్క సైన్యములో పనిచేస్తున్నారు. అహశ్వరోషు యొక్క సైన్యంలో పనిచేసి 5 కుమారులు. అహశ్వరోషు ఒకరోజు పోతూ అదే గ్రీకుల మీదకి యుద్ధానికి పోతూ లిదియాన ప్రాంతంలో పైథియస్ అనబడిన ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటాడు. విందు లేకపోతే విశ్రాంతి తీసుకుంటాడండి. ఈ విశ్రాంతి తీసుకున్నప్పుడు విందంతా తీసుకున్న తర్వాత విశ్రాంతి అంతా అయిపోయినాక ఈ పైథియస్ అహశ్వరోషును కోరిక అడుగుతాడు. అయ్యా రాజుగారు, చక్రవర్తి గారు, నా దగ్గర నా 5 కుమారులు నీ సైన్యంలో ఉన్నారు. నా 5 కుమారులు నీ సైన్యంలో ఉన్నారు కదా, నా 5 కుమారులలో ఒక్క కుమారుని నాకు తోడుగా ఉంచయ్యా. నాకు ఆరోగ్యం బాగలేదు, కొంచెం బలహీనంగా ఉంది, నా పరిస్థితి ఇప్పుడేం బాగలేదు. నా 5 కుమారులలో ఒక కుమారుని నా దగ్గర ఉంచయ్యా అంటే అహశ్వరోషు అన్నాడు, రే ఈ సైన్యంలో ఈ పైథియస్ గారి యొక్క కుమారుడు ఎవర్రా? పెద్ద కుమారుడు ఎవర్రా అనగానే
ఒకడు చెయ్యి ఎత్తుకొని నేనే రా చక్రవర్తి గారు అంటూ ముందుకొస్తే అహశ్వరోషు కత్తి తీసుకొని తండ్రి చూస్తుంటేనే ఆ మెడ నరికి పడేశాడండి. తల నరికి అవతల పడేశాడు. తండ్రి చూస్తుంటేనే తల నరికి అవతల పడేశాడు. ఇప్పుడు దాకా వాడి ఇంట్లో అన్నం తింటే కదరా, వాళ్ళ 5 కుమారులు నీకు సేవ చేస్తున్నారు. వారు ఇచ్చిన విందును ఆరగించి ఆ తండ్రి గారి ఎదుటే, ఆ తండ్రి గారి కళ్ళ ముందుటే ఆ కుమారుడు, ఆ పెద్ద కుమారుడు తల నరకడానికి వీడికి మనసు ఎలా పుడుతుంది? వీడికి హృదయం ఎలా వస్తుంది? వీడు మనిషి అయితే కొంచెం కూడా ఆలోచిస్తాడుగా. ఆలోచించకుండా ఎవర్రా పెద్ద కుమారుడు, కత్తిరా అని చెప్పి మెడ తల నరికేస్తాడండి. తండ్రి గారు చూస్తుంటేనే భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడు, భయంకరమైన క్రూరత్వం కలిగిన వాడండి. వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలి గ్రీకు మీదకి. మర్మరా అనబడిన సముద్రం మీద వారి యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఒక పెద్ద తుఫాన్ వస్తుందండి. ఒక పెద్ద తుఫాన్ వస్తే ఆ తుఫాను ఎంతవరకు నిమ్మలం అవ్వట్ల, నౌకను కూడా అటు ఇటు ఊపేస్తుంటే తుఫాను, మనోడు ఎంత క్రూరత్వం కలిగిన మూర్ఖత్వం కలిగిన వాడంటే తుఫాను ఎంతసేపు ఆగకపోతుండేసరికి తన నడుముకున్న బెల్టును తీసి సముద్రం నౌకల నుంచి సముద్రం వేసి బాగుతున్నాడండి, కొడుతున్నాడు. ఆకు సముద్రం, తుఫానా నువ్వు ఆకు, తుఫానా నువ్వు ఆకు. 300 సార్లు సముద్రాన్ని బెల్టుతో బాదాడంట. మూర్ఖానికి పరాకాష్ఠగా లేడు. ఈడి చెప్తే సముద్రం ఆగత్తదా? ఈడి బెల్ట్ దెబ్బలకు సముద్రంలో తుఫాను ఆగుతుందా? మూర్ఖానికి పరాకాష్ఠ అండి ఈ అహశ్వరోషు. అదే సముద్రంలో తుఫాను ఆగకపోతుండేసరికి ఇంకా నౌక అంతా మునిగిపోతుందేమోనని చెప్పి తనతో పాటు తను నమ్ముకొని వచ్చినటువంటి సైన్యాన్ని ఎక్కడ కూడా జాలి, దయ, ప్రేమ అనేది లేకుండా వాళ్ళందరి సముద్రంలో ఎత్తి పడేస్తున్నాడండి. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వారికి భార్యలు ఉన్నారు, వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి. పిల్లలున్నారు, భార్యలున్నారు, కుటుంబాలు ఉన్నాయి. అయ్యో, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయో, వీళ్ళని చంపేస్తే, వీళ్ళు చనిపోతే అన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి సముద్రంలో పడేస్తున్నాడు. వాడ తేలుతుందని, నౌక తేలుతుందని, మునిగిపోకుండా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ నౌకలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తి సముద్రంలో వేస్తున్నాడు. ఎత్తెత్తి సముద్రంలో ఆ నౌకలో ఉన్న వాళ్ళందరినీ సముద్రంలో పడేసేసాడండి. మూర్ఖత్వానికి పరాకాష్ఠ, మూర్ఖత్వానికి పరాకాష్ఠ, క్రూరత్వానికి పరాకాష్ఠ. మొత్తానికండి మర్మర అనబడిన సముద్రాన్ని దాటి ఒక కాలువ దాటి గ్రీకుల మీద యుద్ధం చేయాలి. ఆ కాలువను దాటడానికి అహశ్వరోషు తన సైన్యం ఎంత కాలువ దాటి వెళ్ళి వారితో యుద్ధం చేయడానికి కాను ఒక బ్రిడ్జ్ ఇస్తాడండి. ఫినికే అనబడినటువంటి దేశస్తుల ద్వారా ఐగుప్తే కదా, వీళ్ళ ద్వారా ఒక బ్రిడ్జ్ వేయిస్తారు. బ్రిడ్జ్ వేయిస్తే ఆ ఐగుప్తు, ఆ ఫినికే ఇంజనీర్లు ఎంతో కష్టపడి శ్రమపడి రాత్రుం పగుళ్ళు ఆ బ్రిడ్జ్ వేస్తే వీళ్ళ దురదృష్టమేమో కానీ ఒక పెద్ద తుఫాను గాలొచ్చి బ్రిడ్జ్ కొట్టేసింది. బ్రిడ్జిని ఎప్పుడైతే కొట్టేసిందో అహశ్వరోషు, ఎవర్రా ఈ బ్రిడ్జ్ కట్టినాడు అనగానే ఫినికే దేశస్థులైనటువంటి ఇంజనీర్లు, ఐగుప్తు దేశస్థులైన ఇంజనీర్లు వచ్చి నిలబడితే, సార్ చక్రవర్తి గారు మేమే ఇది కట్టింది, తుఫాను వచ్చి కొట్టుకోపోయింది అంటే ఈ అహశ్వరోషు అంటారే, ఈ బ్రిడ్జ్ నిర్మించిన వీళ్ళు తలకాయలు నరికేయండ్రని
సైన్యానికి ఆజ్ఞాపిస్తే సైన్యము వారి తలకాయలందరినీ నరికేస్తారని వరుసపెట్టి. తలకాయలందరూ ఆ బ్రిడ్జి ఎవరైతే ప్రయాసపడి కష్టపడి రాత్రింబగలు శ్రమ వచ్చి కట్టారో వారి తలలన్నిటిని అలా నరికేసుకుంటూ వెళ్ళిపోతాడండి. ఇంతటి కసాయి, ఇంతటి కరుడు కట్టినవాడు, ఇంతటి మూర్ఖత్వం కలిగిన వాడు, ఇంతటి క్రూరత్వం కలిగిన వాడండి అహష్వేరోషు. ధనం కోసం ఏదైనా చేస్తాడు. మేలు చేసిన వాడు కూడా కీడు చేయడానికి వెనకాడని వాడు. ఎవడైనా మేలు చేస్తే వాళ్ళకి కీడు చేయడానికి కూడా తిరిగి మేలు చేస్తాం. మానవుడు అనగా మేలు చేసిన వాడికి తిరిగి మేలే చేస్తాడు. మేలు చేసిన వాళ్ళకి తిరిగి మేలు చేస్తాడు. కానీ అహష్వేరోషు అలాంటోడు కాదు. నువ్వు మేలు చేస్తే అహష్వేరోషు నీ కీడు చేస్తాడు. నువ్వు కీడు చేసావంటే ఇంక నువ్వు అడ్రస్ లేకుండా కలంత చేస్తాను నేను. అలాంటి క్రూరత్వం కలిగిన వాడు. ధనం ఇస్తానంటే ఏమి చేయడానికి కూడా వెనకాడ్డు. ధనము కోసం ఏమి చేయడానికి కూడా వెనకాడ్డు. తన మాట కోసం తన భార్య అయిన వస్తిని కూడా పోగొట్టుకున్నటువంటి క్రూరత్వం కలిగినటువంటి మనస్సాక్షి లేనటువంటి మానవత్వం లేనటువంటి ఇంకిడి గురించి ఎన్ని చెప్పినా తరగవు, తక్కువే. ఇలాంటి క్రూరత్వం కలిగిన అహష్వేరోషు ఎదుటికి ఇప్పుడు ఎవరు వెళ్ళారు? హదస్స యూదుల నేమది. హదస్స అంటే గుంజి చెట్టు అర్థం. వీరి ముందుకు వెళ్ళి నిలబడింది హదస్స. పోతూ పోతూ అది పారసిక దేశము కనుక హదస్స అంటే యూదురాలని పసికట్టి ఇంకా సమస్య పెద్దదైపోద్దనేమో మొర్దుకై హదస్స అని పేరు తీసేసి ఎస్తేర్ అని పేరు పెట్టేశాడు. హదస్స అని పేరు తీసేసి ఎస్తేర్ అనే పేరు పెట్టారండి. ఎస్తేర్ అనే పేరు ఒక దేవత పేరు, పారసీక దేవత పేరు. ఈ దేవతను బబులోనీయులు ఇస్తార్ అంటారు. మీకు అర్థమవుతుందా? తెలుగులో ఎస్తేర్, దీని అసలు వర్డ్ నక్షత్రం. ఎస్తేర్ అంటే నక్షత్రం. సౌందర్య దేవత అని పూజించేవాళ్ళంట. పారసీక యొక్క దేవత, సౌందర్య దేవత పేరే ఇస్తార్. తెలుగులో ఎస్తేర్, అర్థం నక్షత్రం. పారసిక దేవత పేరు ఇది. అంటే ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళంతా మేము పారసిక దేవత పేరు పెట్టుకున్నామా అనుకుంటారా? ఇట్లా ఏం కాదు. ఎస్తేర్ అంటే అర్థం నక్షత్రం. బాగుందిగా? జస్ట్ చెప్తున్నా. అందుకని హదస్స అనే పేరు తీసేసి మొర్దుకై ఎస్తేర్, ఇస్తార్ అని పేరు పెట్టి అంతఃపురంలోకి పంపించేశాడండి. అంతఃపురంలోకి పంపించేశాడు. అహష్వేరోషు క్రూరత్వం ఎలాంటిదో మనం విన్నాం. అహష్వేరోషు మూర్ఖత్వం ఎలాంటిదో మనం విన్నాం. అహష్వేరోషు అసలు మనిషి స్వభావం అనేది ఆ మనిషిలో ఎక్కడ కనబడదు. జాలి లేని, దయ లేని, ప్రేమ లేని, కఠినత్వముతో, కరుడుగట్టిన హృదయముతో, క్రూరత్వముతో, మూర్ఖత్వముతో నిండిపోయినటువంటి వాడు ఈ అహష్వేరోషు. యూదా ప్రాంతం నుంచి ఒక బానిసగా వచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయింది. పేదరికాన్ని అనుభవిస్తూ బాహ్య ప్రపంచం మీద పెద్ద అవగాహన కూడా లేని స్థితిలో వెళ్ళి రాజు ఎదుట నిలబడింది. తన రోజు అంటూ వచ్చింది. ఒకరోజు వచ్చి రాగానే హదస్స అనబడిన ఎస్తేర్ రాజు ఎదుటకెళ్ళి నిలబడగలిగింది.
హదస్స అనబడిన ఎస్తేర్ని రాజు రాణిగా మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి, దేవుని ప్రేమను బట్టి హదస్స అనబడిన ఎస్తేరు రాజు గారికి ఏమైంది? రాణి అయింది. ఇప్పుడు సంసారం ఎవరితో చేయాలా? మన ఎస్తేర్ ఎవరితో చేయాలా? ఎవరితో చేయాలా చెప్పండి? అహశ్వరోషు అనబడిన మృగముతో సంసారం చేయాలా? క్రూరుడితో సంసారం చేయాలా? మూర్ఖుడితో సంసారం చేయాలా? రాజ్యం కోసం తలను నరికేవాడితో సంసారం చేయాలా? డబ్బుకు అమ్ముడుపోయేవాడితో సంసారం చేయాలా? జాలి లేని, దయ లేని, ప్రేమ లేని, మంచి లేని వాడితో సంసారం చేయాలా? మేలు చేసిన వాళ్ళు కూడా కీడు చేసేవాడితో సంసారం చేయాలి. ఇప్పుడు ఎస్తేర్ తన జీవితం అహశ్వరోషుతో ఆరంభమైంది. మీకు కొన్ని మాటలు నేను వివరిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. ఏంది ఇంత స్పీడ్గా అయిపోయిన టైం? ఎస్తేరు గ్రంథం 5:3. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా చాలు. అహశ్వరోషుని ఎస్తేరుని చూసి అంటున్నాడు, రాణి అయిన ఎస్తేర్, రాజ్యములో సగం మట్టుకు నీకు ఇస్తా, రాజ్యములో సగం మట్టుకు నీకు ఇస్తా. ఏం కోరుకుంటావో కోరుకో. 127 సంస్థానాలకు నేను అధిపతిని. 127 సంస్థానాల్లో సగం అంటే 63 నీకు ఇస్తా. రాణి అయిన ఎస్తేర్ ఏంటి? ఈ క్రూరుడు చెప్తున్న మాట అది, ఈ మూర్ఖుడు చెప్తున్న మాట అది, ఈ కఠినాత్ముడు చెప్తున్న మాట అది, రాజ్యము కోసము తలలను నరికేవాడు చెప్తున్న మాట అది, రాజ్యము కోసము ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని వాడు చెప్తున్న మాట అది, తన దగ్గర పనిచేసిన సేవకులను సైతం చంపడానికి వెనుకాడని వాడు ఎస్తేరు నిమిత్తమై మాట్లాడుతున్నాడు. రాణి అయిన ఎస్తేర్, నీకు నా రాజ్యములో సగభాగం ఇస్తా, నా రాజ్యంలో నీకు సగభాగం ఇస్తా. ఇంకా అంటాడు చూడండి, ఇంకొకసారి కూడా అంటాడు. అది మొదటిసారి, రెండోసారి కూడా మరలా అంటాడు. 7వ అధ్యాయం 2వ వచనంలో, 5వ అధ్యాయంలో ఉన్నాడు, 7వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరలా ఏమంటాడు చూడండి. రాజు ఎస్తేర్ రాణి, నీ విజ్ఞాపన ఏంటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏంటి? రాజ్యములో సగం మట్టుకైనను నీకు నేను అనుగ్రహిస్తా. రెండవ మారు. మొదటిసారి ఏమన్నాడు? రాజ్యంలో సగం మట్టుకు నేను నీకు. రెండో మారు ఏమన్నాడు? రాజ్యంలో సగం మట్టుకు నీకు నేను అనుగ్రహిస్తా. ఒక క్రూరుడు, ఒక మృగము రాజ్యము కోసం ప్రాణాలు తీయడానికి వెనకాడనటువంటి వాడు, ప్రేమ, జాలి, దయ లేనటువంటి వాడు, ప్రేమే ఎరుగనటువంటి వాడు, కీడు చేయడం తప్ప మేలు చేయడం తెలియని వాడు రాణి అయిన ఎస్తేరుని చూసి అంటాడు, నా రాజ్యంలో నీకు సగం మట్టుకిస్తా. ఎందుకు? ఏం చేసింది ఎస్తేరు? అసలు ఏం చేసింది ఎస్తేరు? అక్రూరుణ్ణి. ఏం చేసింది ఎస్తేరు? ఆ మృగాన్ని. ఏం చేసింది ఎస్తేర్? ఆ ప్రేమ లేని వ్యక్తిని. ఏం చేసింది ఆ ఎస్తేర్? కీడే తప్ప మేలు చేయని వాడిని. ఏం చేసి మార్చేసింది? సగం ఇచ్చేస్తానంటున్నాడు. ఆ రోజు వస్తీ రానందుకే రాజ్యం నుంచి తోసేశాడు. ఇప్పుడు సగం మట్టుకిస్తానంటున్నాడు. ఏం చేసింది? ఏం మార్చేసింది? కొంపదీసి మందులు ఏమైనా పెట్టిందా?
మనమైతే అదే అనుకుంటాం. ఇంకొక మాట కూడా చూడండి మీకు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజు అయిన అహష్వేరోషు యొక్క ఆగ్రహం ఏమైందంట? చల్లారిపోయినప్పుడు ఎస్తేరు ఒకసారి 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. ఇక్కడ ఒక మాట గమనించండి. జరిగిన సన్నివేశం ఏంటంటే, హామాను పన్నినటువంటి కుట్రను బట్టి యూదులందరినీ చంపేయాలని హామాను ఒక కుట్ర పన్ని రాజు ఉంగరం చేత ముద్రించుకొని వస్తాడు. జాగ్రత్తగానండి. హామానుకి యూదులకు పడదు. ఈ హామాను యూదుల మీద కుట్ర పన్నాడు, పగబన్నాడు. కోపగించుకొని యూదులు అనబడిన వారిని లేకుండా చేయాలని హామాను పన్నాగం పన్ని ఒక కుట్రతో, ఒక కుయుక్తితో రాజైన అహష్వేరోషు దగ్గరికి వెళ్ళి, రాజా, యూదులు మన సామ్రాజ్యంలో ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు మనకు కీడు చేసేవాళ్ళు, వీళ్ళు మనకు అపాయం కలగజేసేవాళ్ళు, ఈ జాతిని మన సామ్రాజ్యంలో ఉండనీయకుండా తుడిచిపెట్టి వేయడానికి గాను, వీళ్ళందరినీ చంపివేయడానికి గాను నువ్వు ఆజ్ఞ ఇవ్వాలనగానే, హామాను ప్రధానమంత్రి కనుక రాజు హామాను మాట విని అలాగే అని రాజు ఉంగరాన్ని తీసి ముద్ర వేసి తాకీదులిచ్చి శాసనం రాసి పంపించేశారు. ఒక్కసారి రాజు ముద్ర వేసి తాకీదులు రాసి శాసనం రాసి ముద్ర వేసి తాకీదులు పంపిన తర్వాత దానిని మార్చజాలగలిగిన మానవుడు ఎవ్వరూ లేడంట. ఇంకెప్పుడు దాన్ని మార్చలేడు. పారసిక సామ్రాజ్యంలో ఉన్న బలమైన అది ఆజ్ఞ, అది ఇంకెప్పుడు మార్చలేడు. యూదులను చంపివేయాలని, యూదులు అనబడిన వాళ్ళు ఉండకూడదని హామాను రాజు గారి దగ్గర నుంచి శాసనం తీసుకొచ్చేశాడు. రాజు ఉంగరము చేత ముద్రించబడిన శాసనం తీసుకొచ్చేశాడు. తాకీదులు తీసుకొచ్చాడు. అవి మొత్తం ఆ 127 సంవత్సరాల్లో పనిచేశారు. కానీ ఎస్తేరు ఏం చేస్తుంది చెప్పనా? ఎస్తేరు వెళ్ళి అహష్వేరోషు ఎదుటికెళ్ళి నిలబడి చెప్తుంది, రాజైన రాజుగారు, హామాను మా మీద కుట్ర పన్ని పగబన్ని యూదులందరినీ లేపేయాలని చెప్పి నీ దగ్గర నీ ఉంగరముతో ముద్ర వేసి తాకీదులు కూడా పంపించేశాడు. ఇప్పుడు ఎలాగైనా నువ్వే మమ్మల్ని రక్షించు అంటే, ఎస్తేరు కోసము అహష్వేరోషు పెద్ద ప్లాన్ గీసి, ఎస్తేరు కోసం ప్లాన్ గీసి ఏ ముద్ర అయితే వేసి ప్రజలందరికీ తాకీదులు వెళ్ళిపోయిందో దానంతటిని మళ్ళీ రద్దు చేపిస్తుంది. ఒక్కసారి రాజు ఉంగరంతో ముద్ర వేసిన తర్వాత ఎవడు మార్చలేడు. కానీ ఎస్తేరు ఏం చేస్తుందంటే, రాజు దగ్గరికి వెళ్ళి రాజుతో మాట్లాడి, ఏ రాజు అయితే ముద్ర వేసి తాకీదులు పంపబడ్డాయో వాటన్నిటిని కూడా రద్దు చేపించేస్తుంది. యూదులను కాపాడుకుంటుంది. ఎస్తేరు కోసం అహష్వేరోషు ఏం చేస్తున్నాడు అంటున్నా. ఒక ఎస్తేరు కోసము సగభాగం ఇవ్వడమే కాదు, మానవుడు కూడా మార్చజాలనటువంటి శాసనాన్ని కూడా రద్దు చేస్తున్నాడు. ఒక ఎస్తేరు కోసం, ఎస్తేరు నిమిత్తం, తన భార్య అయిన ఎస్తేర్ నిమిత్తం అహష్వేరోషు క్రూరుడు, మూర్ఖుడు, కీడే తలపెట్టేవాడు,
అలాంటి వాడు ఎస్తేరు కోసం చూడండి ఎంతకైనా ఏం చేయడానికి వెనకడట్లేదు. తన భార్య అయిన ఎస్తేరు కోసం ఏం చేయడానికి కూడా వెనకడట్లేదు. ఎంత అద్భుతం అండి అసలు. మీరు గమనించుకుంటూ పోతే లేఖనాల్లో ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో వినండి, నేను చెప్తాను. ఎస్తేరు గ్రంథం 7:6లో మమేకాను మాట విని ఎవరిని తీసేశాడు? ఎస్తేరుని తీసేశాడు. హామాను కూడా అదే కుట్ర పన్నాగం చేస్తాడు ఎస్తేరుని లేపేయడానికి. క్షమించండి, మమేకాను మాట విని వస్తీని లేపేశాడు. మమేకాను విని మాట వినే కదా వస్తీని లేపేసింది. మనకు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో కనపడుతుంది. మమేకాను మాట విని మమేకాను యొక్క సలహా మేరకు వస్తీని లేపేశాడు. హామాను కూడా సేమ్ అట్లాగే వెళ్తాడు. 7వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటూ పోతే 7వ అధ్యాయం 8వ వచనం చదవద్దు, క్షమించండి, 7వ అధ్యాయం 6వ వచనం మీరు చదువుకుంటూ పోతే హామాను కుట్ర ఏంటో తెలుసా? ఎస్తేరును కూడా లేపేయాలని. హామాను కుట్ర పన్నుతాడు ఎస్తేరును కూడా లేపేయాలని, ఎస్తేరును కూడా ఉండనివ్వకూడదని. హామాను కుట్ర ఏంటి? యూదులందరినీ లేపేయాలని. యూదులలో ఎవరున్నారు? ఎస్తేరు ఉంది. అంటే ఇప్పుడు హామాను కుట్ర ఏంటి? ఎస్తేరును కూడా లేపేయాలని. కానీ అహష్వేరోషు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలుసా? ఈడికొచ్చేసరికి అహష్వేరోషు ఇంకెవ్వరు సలహా తీసుకోడు. తానుగా నిర్ణయం తీసుకొని తానుగా ఆలోచన చేసుకొని అహష్వేరోషే హామాను ఏ కుట్ర అయితే పన్నాడో, ఏ పన్నాగం అయితే పన్నాడో దానికి వ్యతిరేకంగా దాన్ని తిప్పి కొడతాడు. వస్తీ విషయంలో సలహా తీసుకున్నటువంటి ఈ అహష్వేరోషు ఎస్తేరు విషయంలో సలహా కూడా తీసుకోడు, తన సొంత ఆలోచన చొప్పు నడుస్తాడు. మీకు 3 విషయాలు చెప్పాను. సగభాగము ఇచ్చేస్తానన్నాడు. నా రాజ్యంలో నీకు సగభాగం ఇస్తాను ఎస్తేర్, రాజ్యంలోని సగభాగం ఇస్తానన్నాడు. ఇంకా ఎస్తేర్ విషయానికి వచ్చేసరికి ఏమన్నాడు? నా రాజ్యంలో సగభాగం ఇవ్వడమే కాకుండా ఏ ముద్ర ఉంగరం అయితే వేసి తాకీదునైతే పంపారో దాని అంతటిని ఇప్పుడు ఏం చేశాడు? ఎస్తేరు కోసం రద్దు చేశాడు. ఎస్తేరు కోసం రద్దు చేశాడు. ఎస్తేరుని తీసివేయాలని హామాను కుట్ర పన్నాగమును బట్టి తనకు తానుగా నిర్ణయం తీసుకొని హామానుకి ఏం చేశాడు? పన్నాగానికి తిప్పికొట్టాడు. ఎస్తేరు విషయంలో తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య విషయంలో తనకు తానుగా నిర్ణయం తీసుకున్నాడు. కానీ వస్తీ విషయంలో అలా చేయలేకపోయాడు. ఎస్తేరుకి రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేస్తానన్నాడు. వేయబడిన శాసనం ముద్ర అదే వస్తీ కూడా ముద్ర వేయబడిందిగా. జాగ్రత్తగానండి, పోలికలు బాగుంటే వీళ్ళిద్దరి మధ్య, వస్తీ మధ్య ఎస్తేరు మధ్య పోలికలు చెప్తాం చూడండి. వస్తీకి రాజ్యములో నుంచి తరిమేశాడు, కానీ ఎస్తేరుకి రాజ్యంలో సగం మట్టుకు ఇస్తానంటున్నాడు. వస్తీ కూడా ఇంకన్నటికి రాజ్యంలోనికి రాకూడదని ఏమైపోయింది? రాజు ఉంగరం ముద్ర వేసి తాకిదులు వెళ్ళాయి. ఎస్తేరు కూడా ఎస్తేరు జాతి ఉండకూడదని ముద్ర వేసి రాజు ఉంగరం ముద్ర వేసి తాకిదులు వెళ్ళాయి. కానీ వస్తీ దగ్గరకు వచ్చేసరికి దాన్ని రద్దుపరచలా. కానీ దీన్ని ఏం చేశాడు? ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి రద్దుపరుస్తున్నాడు. వస్తీ దగ్గరకు వచ్చేసరికి మమేకాను మాట అన్నాడు. ఎస్తేరు దగ్గరకు వచ్చేసరికి తనకు తానుగా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏం చేసి ఉండాలి ఎస్తేరు? ఆ క్రూరుణ్ణి, ఆ క్రూరుల్లో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి? ఆ క్రూరుల్లో ప్రేమ వికసించడానికి కారణం ఏంటి? ఆ మూర్ఖుడిని ఆ మూర్ఖుల మానవత్వం రావడానికి గల కారణం ఏంటి? ఎస్తేర్ ఆ క్రూరుడి ఎదుట ఎలా బ్రతికింది, ఎలా నడిచింది, ఎలా మార్చింది, ఎలా జీవితాన్ని దిద్దింది. ఇది మన ప్రసంగం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఓకే, 5:30 అయిపోయింది, క్లోజ్. ఏం చేసింది, ఎలా మార్చింది, ఎలా మానవత్వం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దింది అన్నది వచ్చేవారం. ఏం చేసేది సమయం అంత పరిగెత్తే. మీరు క్రొత్తగా వచ్చిన వాళ్ళు గత వారంలో వచ్చుంటే నేను డైరెక్టర్కి వెళ్ళిపోదును. మీకు మరలా ఫస్ట్ గా నుంచి రివీల్ చేసేసరికి టైం పట్టింది. కనుక మనము వచ్చే వారం ఏం ఆలోచించబోతున్నామయ్యా అంటే ఎలా మార్చింది. మనకుంటాయి కదా, మా భర్త త్రాగుడు పోతాడు, మార్చలేము. మా పిల్లలు తిరుగుబోతోళ్ళు, మార్చలేము. మా కుటుంబంలో వీళ్ళు కరుడు కట్టున్నోళ్ళు, మార్చలేమంటే వీళ్ళందరినీ తలదన్నేవాడు ఎవడో, వాన్నే మార్చేసింది ఎస్తేర్. వాడికి వీళ్ళెవరు సరిపోరు, వాడికి వీళ్ళెవరు సరిపోరు. మీ భర్త త్రాగుడు పోతాడైతే అంతకు డబల్ తాగేవాడు, తాగితే మనోడు ఎవడికి అర్థం కాడు. మీ భర్త కన్నా అర్థమవుతాడేమో కానీ తాగితే ఇంక భార్యని కొని తరిమేస్తాడు. అలాంటి క్రూరుడు, అలాంటోడు. ఒకవేళ మీ భర్త కొట్టేవాడైతే కొట్టేవాడు కాదు, తల నరుక్కుంటూ ఏమనోడిది. మీ భర్తకు డబ్బు పిచ్చిందంటే ఇతనికి అంతకు మించి పిచ్చి ఉంది. సొంత భార్యని కూడా అమ్మకాల్లో పెడతాడు డబ్బు కోసం. ఎస్తేర్ని అమ్మకాల్లో పెడతాడు డబ్బు కోసం. మార్చేసింది మొత్తం వ్యవహారం. ఎస్తేర్ని అమ్మకాల్లో పెడతాడు డబ్బు కోసం. అమ్మబడిన వాళ్ళమంట తెస్తారు. అయ్యా మేము నీకు అమ్మబడిన వాళ్ళం, డబ్బుకి ఎస్తేర్ని అమ్మకాల్లో పెట్టేశాడు. అమ్మేస్తాడు డబ్బుకి. ఒకవేళ మీరు అనుకుంటే మీ ఇంట్లో అంటూ ఉంటే అంతకు మించినోడు ఆశ్వరోజు అంటున్నా. క్రూరత్వానికి మీ ఇంట్లో వాళ్ళకి ఎంతో కొంత మనసు ఉండొచ్చు, మానవత్వం ఉండొచ్చు, మంచితనం ఉండొచ్చు, ఎక్కడో ఒక చోట ప్రేమ అని ఉండదొచ్చు. వీడికి ప్రేమ అనేది ఎక్కడ ఉండదో, మంచితనం అనేది ఎక్కడ ఉండదో. క్రూరత్వానికి పరాకాష్ట, మూర్ఖత్వానికి పరాకాష్ట. తలలో నరికేయడానికి వెనకాడు, చంపడానికి వెనకాడు, కీడు చేయడానికి వెనకాడు. ఇలాంటి క్రూరుణ్ణి ప్రేమ కలిగిన వ్యక్తిగా మార్చేసింది, మానవత్వం కలిగిన వ్యక్తిగా మార్చేసింది, జాలి కలిగిన వ్యక్తిగా మార్చేసింది. సమాజంలో ఒక మనిషి ఎలా ఉంటే మనిషిగా బ్రతుకుతాడు అలాగ నిలబెట్టేస్తుంది. ఏం చేసి ఉండాలా అదే వచ్చేవారం. ఏం చేసిందో వచ్చేవారం చెప్తాను. ఈ ప్రసంగం మనకు అవసరం, ప్రతి కుటుంబానికి అవసరం. మన కుటుంబాలు కట్టుకోవడానికి, మన కుటుంబాల జీవితాలు బాగు చేయబడడానికి ఈ ప్రసంగం చాలా అవసరం పడుతుంది. ఈ ఎస్తేర్లో ఉన్న గుణగణాలు కూడా మీరు పట్టుకొని అలా మీరు నడవగలిగితే మీ కుటుంబాల్లో పెను మార్పులు, గొప్ప కార్యాలు ఖచ్చితంగా చూస్తారు. మీ భర్తలలో మార్పులు చూస్తారు, మీ పిల్లలలో మార్పులు చూస్తారు, మీ కుటుంబ వ్యవస్థలలో తప్పకుండా మార్పులు వస్తాయి. ఈ ఎస్తేరి జీవితాన్ని అలా ముందు పెట్టుకొని కుటుంబ యాత్రను కొనసాగించండి. జీవితాన్ని నడిపించడం ప్రారంభించండి. ఫలభరితంగా మీ కుటుంబ వ్యవస్థ ఉంటుంది. సమాధానం, సంతోషం, నెమ్మదితో మీ కుటుంబ వ్యవస్థలు సాగుతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. లేచి నిలబడండి, లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.